మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేను అనుకున్నా. పెద్దోళ్ళు కదా మీరు మాట్లాడతారు అనుకొని నేను అనుకున్నా. అర్థమవుతుందా? ఎవరి ముందు ముగ్గురు నిలబడి ఉన్నారు? యోబు అనే వ్యక్తి. చెప్పండి, మీ నోటితో చెప్పండి. యోబు అనే వ్యక్తి ఇష్టానుసారంగా అతనికి అన్ని పోయినాయి, లేకపోతే కొన్ని శోధనలు వచ్చినప్పుడు యోబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. అప్పుడు యోబుతో ముగ్గురు స్నేహితులు ఉండి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, దేవుడు అంటే భయం లేదా, అదేంటంటే ఇదేదో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు యోబు స్నేహితులు ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు ఏమైనా చెప్తారేమో, యోబుకి జ్ఞానోపదేశం చెప్తారేమో, జాగ్రత్తగా ఉండంటారు. అందుకు చాలాసార్లు నోరు జారితే గొడవలు అయిపోతాయి. నిజమా కదా ఆ మాట? నోరు జారిందంటే గొడవ అయిపోతుంది. ఎందుకైతుంది? నోరు జారకుండా కాపాడుకోవాలి. నిజం. అట్లా ఇష్టం వచ్చినట్టు యోబు మాట్లాడుతుంది. యోబు స్నేహితులు భయపడుతున్నారు, అరే ఏంటి ఇలా మాట్లాడు. కానీ యోబు స్నేహితులు ఇప్పుడు ఏం చెప్పాలి? యోబుని గర్జించాలిగా చెప్పాలి. ఎంతమంది ఉన్నారు స్నేహితులు యోబు కాడ? ముగ్గురు ఉన్నారు.